దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ సజీవులుగా ఉంచి మరి నీ సన్నిధిలోకి నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. మరి ఉదయకాల సమయంలో మరి క్రీస్తు రాజ్యం 17వ క్లాసు అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాది అనే అంశం ద్వారా మరి నేర్చుకోవాలని ప్రయత్నపడుతుండగా చెప్పబడుతుండగా నాకును వింటున్న సహోదరులకు నీ కృపను అనుగ్రహించి వాక్యంకులో పడి వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చే వారంగా ఘనత తెచ్చే వారంగా ఉండే ధన్యతా భాగ్యం మా అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను. దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యతా భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము. పిల్లరా, ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ మీ చేరువలోనికి వచ్చి మీతో వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము. పిల్లరా, సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ మన బ్రతుకులో అన్వయింపజేసుకుంటూ ముందుకు సాగుదాం. పిల్లరా, ఈరోజు క్రీస్తు రాజ్యము క్లాస్ నంబర్ 17 అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది అనే అంశము. ఈ అంశం చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ ఒక సంస్థను గురించి కానీ ఒక సంఘమును గురించి చెప్పబడినవి కావు. మరి బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణమును చక్కదిద్దుకుంటూ వాక్యంకు భయపడదాం, వాక్యంకు లోపడదాం, వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితంను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుదాం. క్రీస్తు రాజ్యము అనే మరి ముఖ్యాంశంలో ఈరోజు అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాది అనే అంశము నేర్చుకుందాం పిల్లరా. మరి ఈ అంశంను ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఈ అంశంను ఎందుకు నేర్చుకోవాలి అని ఆలోచన చేసినట్లయితే అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. అపొస్తలులు ప్రవక్తలు దేని గురించి ప్రకటించారు? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. మరి ఆ సువార్తను ప్రకటించడం ద్వారా విన్నవారు హృదయాలు మరి ఏమైంది? హృదయాలు పొడవబడ్డాయట. తద్వారా ఏమైంది? మారు మనసు పొందారు. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందుకోవడం ద్వారా ఆ బాప్తీసం పొందుకోవడం ద్వారా పాత జీవితం బాప్తీసంలో పాతిపెట్టడం ద్వారా మరి తిరిగి లేవడం ద్వారా క్రీస్తు మహిమను ధరించుకొని సంఘంలో చేర్చబడిన వారు వారి మహిమ క్రీస్తు మహిమను ధరించుకున్నారు. ఆ క్రీస్తు మహిమను ధరించుకున్న వారంతా యేసుక్రీస్తు దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందడం ద్వారా మరి సంఘంలో చేర్చబడిన వారు. అందుకోసమే అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. వారు ఏం చేశారు? మరి దేవుని రాజ్యంలో క్రీస్తు రాజ్యంలో చేరాలంటే ఏం చేయాలా? ఒకడు కొత్తగా జన్మించాలి. చూడండి, ఒకడు కొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడని చాలా చక్కగా లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నిశ్చయంగా మీతో చెప్తున్నామని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి, అపొస్తలులు ఏమని ప్రకటించారు, దేన్ని ప్రకటించారు? మరి అపొస్తలులు అపొస్తలులైన పెద్దలు నిర్ణయించిన విధులు గైకొనాలి. చూడండి పిల్లరా, వారు నిర్ణయించిన విధులు ఏంటి అనేది మనము లేఖనాలు చూసుకున్నట్లయితే అపొస్తలుల కార్యము 16వ అధ్యాయం 4వ వచనంలో వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములోనున్న అపొస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. చూడండి పిల్లరా, విధులు చూడండి పిల్ల, అపొస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులు ఏంటి? ఆ విధులేంటి? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్త. ఆ సువార్తకి అప్పగించబడాలి, లేఖనాలకి అప్పగించబడాలి. ఈరోజు మనం చూస్తున్నట్లయితే నేటి క్రైస్తవ సమాజము దేనికి అప్పగించబడుతుంది? వాక్యానికి అప్పగింపబడడం లేదు. మరి చూడండి పిల్లరా, దేనికి అప్పగించబడుతున్నది? ఈరోజు సువార్తనే కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నది పిల్లరా. సువార్త చెప్పట్లేదు, సువార్త చెప్పనీయడం లేదు సాతాను. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే అపొస్తలులు దేన్ని ప్రకటించారు? ఆ పునాది ఏంది? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందడం ద్వారా
క్రీస్తు మహిమ ధరించుకుంటాము, సంఘములో చేర్చబడతాము. సంఘము ద్వారా అపొస్తల బోధ ఎందునో, సావాసమందు, రొట్టె విరుచుట ఎందునో ఎడదాకా ఉండడం ద్వారా మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదుగుతూ మనము దేవుని కుమారులము, దేవుని ఇంటివారము, ఆ గొప్ప మహిమను స్వతంత్రించుకుంటాము. చూడండి పిల్లరా, మరి అపొస్తలుడైన పౌలు గారు మరి కృపావాక్యానికి అప్పచెప్పించేటట వాళ్ళని. వారందరూ వాక్యాన్ని చెప్పి నా ఎంబట రండి అని చెప్పలేడు, నా ఎంబట రండి, నా తోక పట్టుకొని రండి అని చెప్పలేడు. ఆ కృపావాక్యానికి అప్పచెప్పాడట అపొస్తలుడైన పౌలు గారు. అపొస్తల కార్యం 20:32 వచనంలో చదువుకున్నట్లయితే, దేవుడు ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను. చూడండి పిల్లరా, మరి అపొస్తలుడు అయిన పౌలు గారు కొత్త నిబంధనలో సుమారు 14 పత్రికలు రాసిన గొప్ప దైవజనుడు. ఏమని? కృపావాక్యానికి మిమ్మల్ని అప్పచెప్పుతున్నాను అంటున్నాడు పిల్లరా. ఈరోజు మనం వాక్యానికి అప్పచెప్తున్నామా? వాక్యంకు లోపడుతున్నామా? వాక్యంలో ఏకం కలిగి ఉన్నామా? వాక్యంలో ఏకం కలిగి ఉండాలి. బైబిల్ సిద్ధాంత ప్రకారంగా ఏకం కలిగి ఉండాలి. చూడండి, మనుషులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశంలోని ఈరోజు వాక్యము కనుమరుగైపోయింది పిల్లరా. సువార్తని కనుమరుగైపోయే భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం పిల్లరా. మనం అపొస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నాడో చూద్దాం పిల్లరా. అపొస్తల కార్యము 20:32 వచనం, ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షమాభివృద్ధి కలగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. చూడండి, వాక్య ప్రకారంగా మనల్ని మనము కట్టుకొని వాక్యంకు లోబడి వాక్యానుసారంగా జీవిస్తే చూడండి మరి అదేంటి, పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం గ్రహించుటకు శక్తిమంతుడు దేవుడు పిల్లరా. మరి యేసుక్రీస్తు జీవించిన కాలంలో కూడా ఏమని, యేసుక్రీస్తు కూడా ప్రార్థన చేస్తూ, మీరు తండ్రి నువ్వు నాకు వాక్యము అప్పగించావు, ఆ వాక్యంలో వారు ఏకంగా ఉండాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నానని యోహాను సువార్తలో 17:21 వచనంలో మనం చదువుకున్నట్లయితే, వారును ఆయన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించడం లేదు, వారి వాక్యం వలన యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. వాక్యంలో ఏకం కావాలంటున్నాడు పిల్లరా. మరి ఈరోజు మనము ఆలోచన చేస్తే క్రైస్తవ సమాజము వాక్యంలో బైబిల్ సిద్ధాంత ప్రకారంగా వాక్యంలో ఏకమవుతున్నామా? ఈరోజు మరి డినామినేషన్కి వెళ్ళిపోతున్నామా? చూడండి పిల్లలు, మనం ఆలోచన చేయాలి. వాక్యం ఏం చెప్తే మన హృదయంలో కార్యసిద్ధి చేసేది వాక్యమే పిల్లరా. మనం ఆలోచన చేయాలి. వాక్య ప్రకారంగా మనల్ని మనం కట్టుకోవాలి. అందుకోసమే పిల్లరా, మరి నోటి మాటతో కాకుండా, మనం చెప్పడం నోటి మాటతో కాకుండా మన బ్రతుకు వాక్యానుసారంగా ఉండాలని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. 2 దశలోనికి రాసిన పత్రిక 2:15 వచనం, కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి నీ నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. చూడండి, వాక్య ప్రకారంగా ఆ విధులను చేపట్టాలి, ఆ విధుల ప్రకారంగా ఉండాలంటున్నాడు పిల్లరా. మరి చూడండి పిల్లరా, ఆ పునాది మీద మీరు కట్టబడి ఉండాలి. అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాది, కొలస్సీలకు రాసిన పత్రిక 1:23 వచనంలో, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. చూడండి, ఆ సువార్త వలన మనల్ని మనము కట్టుకోవాలి, వాక్య ప్రకారంగా ఉండాలని అపొస్తలుడైన పౌలు గారు అంటున్న పిల్లరా. మరి క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించండి. చూడండి, ఏమంటున్నారా? క్రీస్తు సువార్తకు తగినట్టుగా వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా బ్రతుకును చక్కదిద్దుకోవాలి. నేనేదో పెద్ద ఫలానా బుడింగాని అది కాదు. ఇడ వాక్యంకు లోపడాలి, ఆత్మనేమంకు లోపడాలి. అపొస్తలులు ప్రవక్తలు దేని గురించి ప్రకటించారు? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్త ప్రకారంగా మనల్ని మనం కట్టుకోవాలి. అందుకోసమే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు పిల్లలు, నేను వచ్చి మిమ్మును చూసినను రాకపోయినను మీరు ఏ విషయంలో ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును వినులాగున మీరును క్రీస్తు సువార్తకు తగినట్లుగా ఉండాలి. క్రీస్తు సువార్తకు తగినట్లుగా ఉండాలని లేఖనాలు చెప్తున్న పిల్లరా. అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. అపొస్తల కార్యం 2:20 వచనంలో, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. చూడండి, అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది ఏంటి?
అనేది మనం ఆలోచన చేసినట్లయితే లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. లేఖనాలకు లోపడాలి. మనం తీసుకున్న బాప్తిసం సరి అయినదా కాదా అని వాక్యము మనము చూడండి పిల్లరా. మరి వాక్యం అనేది అద్దము. ఆ అద్దంలో మనం ముఖం చూసుకున్నప్పుడు ఏం చేస్తుంది? మన ప్రతిబింబమే కనబడుతుంది పిల్లరా. అందుకోసమే వాక్యం అనే వెలుగులో నేను అనే ఈ ఆత్మ రక్షింపబడ్డదా, లేకుంటే శరీర ప్రకారంగా అనే ఒక భ్రమలో ఉన్నామా? ఆ భ్రమలో నేను క్రైస్తవుడను, నేను క్రైస్తవురాలను, నేను సంఘం కట్టుకున్నాను, సంఘానికి పోతున్నాను, అత్తున్నాను, పోతున్నాను, మరి అలాంటి పరిస్థితిలో ఉన్నావా? శరీరం అనే ఒక భ్రమలో ఉంటే మరి మరణిస్తే భయంకరమైన పాతాళానికి జారిపోయే భయంకరమైన ప్రమాదం ఉన్నది. ఆ ప్రమాదాన్ని నుంచి తప్పించడానికి అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదిలో వారు ఏమని చేశారు? ఏమని ప్రకటించారు? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. పిల్లారా, మనం యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి. అపోస్తులు ప్రవక్తలు పూర్వమందు ఏం చెప్పారు? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తకు లోబడి ఉండాలి, ఆ సువార్తను కట్టుబడి ఉండాలి అని లేఖనాలు చెప్తున్న పిల్లరా. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము నా సువార్త ప్రకారము. చూడండి పిల్లరా, మరి పౌలు గారికి ఒక సువార్త ఉందా? పౌలు గారి సువార్త ఏంది? యేసుక్రీస్తు మరణ సమాధి గురించి సువార్త. నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తుని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు మరి ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటి? ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు అనేది జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మరణంలో నిరర్ధకం చేశాడు, జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోని తీసుకొని ఆ సువార్తను ప్రకటించండి, ఆ సువార్తకు లోబడండి అని లేఖనాలు చెప్తున్న పిల్లరా. మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధంగా ఉన్నానని ఆ పేతురు గారు అంటున్నాడు పిల్లరా. మీకు మరి ఎల్లప్పుడూ వాక్యమే ఆత్మ సంబంధమైన సంగతులే అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10 నుంచి 15 వచనాల్లో చాలా చక్కగా మరి లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి పేతురు గారు ఎల్లప్పుడూ మీకు మీ వాక్యంలో మీరు స్థిరపడి ఉన్నాను, సత్యమందు స్థిరపడి ఉన్నాను, వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధముగా ఉన్నాను. నేను మరణమయ్యే సమయం వచ్చింది, నేను మరణిస్తున్నా కానీ ఈ వాక్యాన్ని మేము సిద్ధపరిచాను, అవన్నిటిని జ్ఞాపకం చేసుకోండి అని లేఖనాలు చెప్తున్న పిల్లారా. లేఖనాలు చదువుకున్న పిల్లారా. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10 నుంచి 15 వచనాలు. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరీ జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగునే మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపడి ఉన్నను, వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధంగా ఉన్నాను. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి ఉన్నదని ఎరిగి. చూడండి పిల్లరా, నేను చనిపోయే పరిస్థితి నాకు ఆసన్నమైంది అని చెప్తున్నాడు పిల్లరా పేతురు గారు. నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులు జ్ఞాపకం చేసుకొని మిమ్మును రేపుటకు న్యాయమని ఎంచుచున్నాను. చూడండి పిల్లరా, నేను ఈ గుడారంలో, అంటే ఈ శరీరం అనే ఈ గుడారంలో నేను అనే ఈ ఆత్మ ఉన్నంత వరకు ఈ వాటిని అపోస్తులు ప్రవక్తలు దేన్ని గురించి ప్రకటించారంటే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి మరి ఆత్మ సంబంధమైన సంగతులు నేను మీకు ప్రకటిస్తున్నాను. వీటిని రేపుటకు నాకు ఉన్నదని చెప్తున్నట్లు, నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. చూడండి, నిత్యము అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది, అపోస్తులు ఆత్మనేమము, ఇవన్నీ నిత్యము మీరు ప్రతి జ్ఞాపకం చేసుకోవాలని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. అందుకోసమే అపోస్తులే కానీ అపోస్తులుడైన పౌలు గారు వారు చేసే బోధ మనుషులను సంతోషపెట్టే బోధ చేయలేరు. చూడండి, ఈరోజు క్రైస్తవ సమాజంలో ఏం జరుగుతుందంటే మనుషులను సంతోషపెట్టే బోధ. ఏంటండి? మనుషులను సంతోషపెట్టే బోధ. చూడండి, అలాంటి బోధ చేస్తే వారెవరు? మనుషులను సంతోషపెట్టే బోధ చేసేవారు సాతాను సంబంధులని లేఖనాలు చెప్తున్న పిల్లరా. మరి దేవుణ్ణే సంతోషపెట్టాలి. దేవుడు అందరి హృదయాలను తేటతెల్లంగా కనబడుతున్నాయి.
దేవుడు అందరి హృదయాలను ఎరిగినవాడు, అందరికంటే అధికుడు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏం చెప్పాడు, ఆ దేన్ని చెప్పమన్నాడు దాన్నే చెప్పాలి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. చూడండి పిల్లరా, సువార్త ఏంటండి? దేవుని వలన చూడండి, సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారం కాక హృదయమును పరీక్షించి దేవునినే సంతోషపెట్టే వారమై బోధించుచున్నాము. మీరెరిగి ఉన్నట్లు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగించలేదు. ఇందుకు దేవుడు సాక్షి. చూడండి పిల్లరా, మేము క్రీస్తు యొక్క అపస్తులమై ఉన్నందున అధికారం చేయుటకు సమర్థులమై ఉన్నను. మీ వలననే గాని ఇతరుల వలనే గాని మనుషుల వలన కలుగు ఘనత మేము కోరలేదు. చూడండి పిల్లరా, ఈరోజు ధనాపేక్షను కప్పిపెట్టేవారు ఉన్నారు. చూడండి, మనుషులను సంతోషపెట్టే బోధ చేసేవారు ఉన్నారు. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. ఆయన పెద్దవారండి. పెద్దవారైతే ఎవరికండి? వాక్యంకు పెద్దనా? వాక్యం ముంగట ఎవరు పెద్దవారు కాదు, వాక్యంకు లోబడవాలి. అందరూ ఆత్మనియమంకు లోబడాలి. అందుకోసమే పౌలు గారు చాలా సూటిగా చెప్పాడండి, నిర్ముమ్మాటంగా చెప్పాడండి. వాక్యం అండి అపొస్తలుడైన పౌలు గారు రాసిన సువార్తలలో అద్భుతం అండి. అర్థం చేసుకోవాలండి, అర్థం చేసుకునే శక్తి ఉండాలి, అర్థం చేసుకునే బైబిల్ సిద్ధాంతకు లోబడాలి. ఆ లోబడితేనే వాక్యం అర్థమవుతుంది. కానీ అవ్వండి ఈరోజు నాకు సూటిగా చెప్పాడండి, నీకు సూటిగా కాదండి, వాక్యం నిన్ను సరిదిద్దుకోమని వాక్యం నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు లోబడాలి. అందుకోసమే మనుషుల వలన ఘనత పొందలేదు అంటున్నాడు పిల్లరా. మనుషుల ఘనతను ఎప్పుడు మనం కోరకూడదు. అది కోరేవాడు ఎవడంటే సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరింపజేసుకొని మనుషులు కల్పించిన సిద్ధాంతాల వైపు వెళ్ళిపోతున్నారు పిల్లరా. బైబిల్ సిద్ధాంత ప్రకారంగా అపోస్తలులు దేనికి లోపడ్డారు, దేని ప్రకారంగా జీవించారు, వారి వాక్య ప్రకారంగా జీవించారు, ఆత్మనియమంకు లోపడ్డారు. దాని ప్రకారంగా వారు ఈ లోక సంబంధమైన వాటిని లెక్క చేయలేదు, ఆత్మనియమంకు లోపడ్డారు. అందుకోసమే పిల్లారా, మనం ఆలోచన చేయాలి, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం. మరి ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడ్డామా? ఈరోజు మనసులను సంతోషపెట్టే భారంగా ఉన్నామా? మనసులను సంతోషపెట్టే వరకే మన బ్రతుకు జీవితాలు గడుపుతున్నాయా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, కావున ఇట్టి సంగతులు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చేరిపెట్టి అనేకుల వలె ఉండక నిష్కపటము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. చూడండి, క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాం. మనం ఎవరికి ఎదుట? మనుషులను సంతోషపెట్టే బోధ కాదు, దేవుని ఎదుట. దేవుడు మనల్ని లైవ్లో చూస్తున్నాడు. అందుకోసమే పిల్లారా, మరి అపొస్తలుల కార్యంలో కూడా రాయబడ్డది 10వ అధ్యాయం 30వ వచనంలో, కొర్నేలు ఇంటి ముంగట కొర్నేలు దగ్గరికి మరి దేవదూత వచ్చింది. ఆ దేవదూత ఆయన చేసిన ఘన కార్యాలు ముట్టాయి, కానీ మీరు వెళ్ళి మరి పేతురు దేవుని వాక్యం చెప్తారు, ఆయనను వినిపించుకొని అన్నప్పుడు అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము 30వ వచనంలో, అందుకు కొర్నేలు 4 దినములైన తర్వాత కిందట పగలు 3 గంటల మొదలు వేళ, ఈ వేళ నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమైన వస్త్రం ధరించుకున్న ఒకడు నా ఎదుట వచ్చి ఏం చేశాడు? మరి పేతురును పిలిపించుము అన్నప్పుడు వారు పిలిపించారు. మేము దేవుని ఎదుట కూడి ఉన్నామంటున్నాడు పిల్లరా. దేవుని ఎదుట కూడుకున్నారా? వాస్తవంగా అయితే పేతురు ముంగటున్నారు. కానీ పేతురు చెప్పేది ఏంటి? వాక్యము. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు దేవుని ఎదుట ఉన్నాము. ఆ చెప్పే వాక్యంకు లోపడాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. వాక్య ప్రకారంగా మనం ఉన్నామా లేదా? వాక్యం ఈరోజు సంఘానికి వస్తున్నా నీవు, వాక్యం వింటున్నా నీవు, వాక్య ప్రకారంగా ఉన్నవా లేవా? వాక్యం నిన్ను తీర్పు తీరుస్తుంది, సువార్త నీకు తీర్పు తీరుస్తుంది. సువార్త ప్రకారంగా ఉన్నామా లేదా అని మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం 2-3 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. అయితే కుయిత్తిగా నడుచుకొనకయో, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయో, సత్యమును ప్రత్యక్షపరచబడాలన్న ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన కార్యములను విసర్జించి ఉన్నాము. చూడండి పిల్లరా, వాక్యం ద్వారా అవమానకార్యములైన రహస్య కార్యాలు వెళ్ళిపోవాలి. చూడండి పిల్లరా, ఈరోజు మనము హృదయం అన్నం తింటామండి.
అన్నం తిన్న తర్వాత అన్నం అరిగిన తర్వాత ఏమైతే మలమూత్రవిసర్జన చేస్తామండి. చేయకుంటే ఏమవుతుందండి, పెంత మరి ఏదో మన మన శరీరము ఏదో వేడెక్కినట్లుగా నొప్పులు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఎందుకో విసర్జన చేయాలి. చూడండి, వాక్యం విన్న తర్వాత వాక్యం ఏం చెప్తుందో వాక్య ప్రకారంగా ఆత్మనియమంకు లోపడాలి, దాని ప్రకారంగా సువార్తకు లోపడాలి. అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనము కట్టబడ్డమా లేదా ఆత్మనియమం ఏం చెప్తున్నది, అపొస్తలులు దేనికి లోపడ్డారు అనేది మనం ఆలోచన చేయాలి. అపొస్తలుడైన పౌలు గారు చూడండి ఎంత చక్కని మాటలు మరి అపొస్తలుడైన పౌలు గారు ప్రకటన మరి సువార్తలలో మరి పత్రికలలో ఉన్నాయో చూద్దాం పిల్లరా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:3 మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారికి విషయంలో మరుగు చేయబడి ఉన్నది. చూడండి పిల్లరా, సువార్త ఎవరికి మరుగు చేయబడ్డది? నశించు వారికి. సువార్త చెప్తామనుకో, సువార్త చెప్తే వాడికి పని లేదు, ఒక పని లేదు, పాట లేదు అనేవారు ఉంటారు, వాళ్ళు నశించిపోయేవారు. మరి సువార్త ఎవరి విషయంలో? రక్షించుపోతున్న వారికి దేవుని శక్తి. చూడండి మనం ఆలోచన చేయాలి. అందుకోసమే ఆ శక్తి గల వాక్యాన్ని ప్రకటించాలి. హితబోధకు అనుకూలంగా ఉండాలంటున్నాడు పిల్లరా. హితబోధ ఆరోగ్యకరమైన బోధ. తీతుకు రాసిన పత్రిక 2:11 రాయబడిన మాట, నీవు హితబోధకు అనుకూలమైన సంగతులు బోధించుము. పౌలు గారు తీతు నువ్వేం చేయాలా? హితబోధకు అనుకూలమైన సంగతులు, ఆరోగ్యకరమైన బోధ. ఈరోజు ఆరోగ్యకరమైన బోధ కనుమరుగైపోయింది. అందరూ ప్రకటిస్తున్నారు. ఏం ప్రకటిస్తున్నారు? యేసుక్రీస్తు మరణ సమాధి పునర్ధానమును గురించి ప్రకటించాలి. ఆ సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తిని గురించి అపొస్తలులు ప్రకటించారు. అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది అదే. 1 పేతురు రాసిన పత్రిక 4:11 ఒకడు బోధించిన ఎడల దేవోక్తులు బోధించినట్లు బోధింపవలను. చూడండి పేరా, ఒకడు బోధిస్తే ఏం చేయండి? దేవుని మాటలను బోధించినట్లు బోధించవలను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలను. దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయన కుండును గాక. ఆమెన్. చూడండి పిల్లరా, అలా జరగాలి అంటున్నాడు పిల్లరా. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? దేవుని వాక్యము దగ్గరికి వచ్చి మనసులను సంతోషపెట్టే బోధ చేస్తున్నామా? మనుషుల సిద్ధాంతం ప్రకారంగా మనము బైబిల్ సిద్ధాంతకు విరుద్ధంగా ప్రకటిస్తున్నామా? అలాంటి ప్రకటించకూడదు. అలా ప్రకటిస్తే వాక్యంకు విరుద్ధమని చెప్తున్న లేఖనం పిల్లరా. అందుకోసమే రక్షణ గురించి మనం ఆలోచన చేసినట్లయితే యూదా రాసిన పత్రిక 1:3 ప్రియులారా, మనకందరికీ కలిగడి రక్షణను గురించి మీకు వ్రాయవలన విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవల్లని మిమ్మును వేడుకొనుచు మీకు రాయిచున్నాను. చూడండి, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ, దాని నిమిత్తమే మనం పోరాడాలి, కడుపు కోసం కాదు. చూడండి, ఏదో ముసుగు వేసుకొని నేను క్రైస్తవుడునని ఆ ముసుగులో నువ్వు శరీర సంబంధమైన భ్రమలు, శరీరాన్ని ఒక భ్రమలో ఉండి నువ్వు బోధిస్తే, ఆత్మనియమంకు లోబడకుండా మనుషులు కల్పించిన పద్ధతులకు లోబడితే చాలా భయంకరమైన పరిస్థితి. ఆ భయంకరమైన పరిస్థితి నుంచి ఇకనైనా నువ్వు అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడ్డావా? ఆత్మనియమంకు లోబడ్డావా? అపొస్తలుల ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా లేదని మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి బోధ మీద అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడ్డప్పుడు మరి ఎప్పుడు ఎల్లప్పుడూ విజయోత్సవంగా ఊరేగించే పరిస్థితి ఉంటుంది. అప్పుడు దేవునికి మహిమకరంగా నడుస్తుంది అని లేఖనం చెప్తుంది పిల్లరా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2:14-16 చాలా చక్కగా రాయబడ్డది. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో చెప్తున్నాడు పిల్లరా, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయనే యందు మిమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడి వారి పట్ల, నశించు వారి పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడుతున్న వారికి జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నాము. చూడండి పిల్లరా, రక్షించబడి వారికి రక్షించు వాసనగా ఉన్నాము, జీవపు వాసనగా ఉన్నాము. మరి నశించు వారికి మరణపు వాసనగా ఉన్నామని అపొస్తలుడైన పౌలు గారు అంటున్నారు. ఏ విధంగా మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము మనల్ని మనమే ఆలోచన చేయాలి. మరి చూడండి పిల్లరా, దేవుని ఎదుట యోగ్యునిగాను, మరి సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించేవానిగా ఉండాలి. సేవకుడు పని ఏంటి? వాక్యం వచ్చినప్పుడు
చూడండి పిల్లలు, ఈ లోకపరంగా మనము అక్క సుట్టం అయితే లెక్క సుట్టం అంటారు. ఈ లోకపరంగా చూడండి, మనం వాక్యం కడిగతే వాక్యమే ఆత్మీయత స్థితి వాక్యంకు లోపడాలి. మనం వాక్య ప్రకారంగా మనల్ని మనం కట్టుకోవాలి. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-17 వచనాల్లో చాలా చక్కగా రాబడ్డది. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగ్గా విభజించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. చూడండి, వాక్యం ఏందండి? వాక్యం ఎంత విలువైనది. అందుకోసమే దైవజనుడు ఎలా సన్నద్ధుడు కావాలి. సన్నద్ధుడు అంటే వాక్యాన్ని చదవాలి, అర్థం చేసుకోవాలి. ఆ వాక్యాన్ని మన బ్రతుకులు అనుసరింప చేసుకుంటూ వాక్యం చెప్పడమే కాదు, వాక్యానికి లోబడాలి, అనుసరించాలి, దాన్ని ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదిని ప్రకటించాలి. అందుకోసమే వాక్యము ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. అందుకోసమే అపోస్తుడైన పౌలు గారు తిమోతి నువ్వేం ప్రకటిస్తున్నావో ఆ ప్రకటించే వాక్యమును నిన్ను నీ బోధ సరిగా చేసుకో, నువ్వు వినువారిని రక్షించుకుందువు అని లేఖనాలు చెప్తున్నాయి. పిల్లరా, 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో నిన్ను గురించియో నీ బోధన గురించియో జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము, నీవిలాగూ చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు. చూడండి పిల్లరా, మనం బోధించే బోధ ఎలా ఉండాలట? సరిగా ఉండాలి, ఆత్మనియమంకు లోబడి ఆత్మానుసారంగా ఉండాలి. అందుకోసమే మనం బోధించే బోధ సరి అయితే అందరూ వాక్యానుసారంగా సరి అయిన రక్షణలోకి వెళ్తారు. లేకుంటే మనుషులు కల్పించిన పద్ధతులను మన బూర ఎలా ఉండాలా? స్పష్టమైన బూరధ్వని. యేసుక్రీస్తు ఎవరు, ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, ఆ చేయడం ద్వారా యేసుక్రీస్తుకు నమ్ముకోవడం ద్వారా ఏంటికి శరీర సంబంధమైన లాభమా, ఆత్మ సంబంధమైన లాభమా, దేనికి రక్షణ? ఆ క్లారిటీ ఉండాలి. స్పష్టమైన బూరధ్వని ఉన్నప్పుడే రక్షణ అనేది కలుగుతుంది. ఆ రక్షణ మనము సువార్తనే తప్పుగా బోధిస్తే, యేసుక్రీస్తుకు రండి, లోకంలో మీకు ఏది లేదా, మీకు ఏమి లేదా, పిల్లలు లేరా, శరీర సంబంధమైన సమస్యల శరీర సంబంధమైన వాటిని గురించి యేసుక్రీస్తు ఎదుకు రాకూడదు, యేసుక్రీస్తును నమ్మకూడదు అని లేఖనం చెప్తుంది. ఆత్మరక్షణ, నిత్య జీవము, పరలోక ప్రాప్తి, దాని గురించి యేసుక్రీస్తుకు రావాలి. యేసుక్రీస్తును విశ్వసించాలి. యేసుక్రీస్తును నమ్ముకుంటే దేవుని కుమారులము, దేవుని ఇంటి వారం అవుతామని సువార్త స్పష్టంగా చెప్పాలి అని లేఖనాలు చెప్తున్నారు. పిల్లరా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనము, మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధంలోకి ఎవడు సిద్ధపడడును? చూడండి పిల్లరా, యుద్ధానికి ఎప్పుడు సిద్ధపడతారటండి? చూడండి పిల్ల, ఇంతకుముందు బురుజులు, కోటల మీద ఒక దేశానికి ఏం చేస్తారు? బురుజులు, కోటలు ఉండేవి. ఆ కోటలు ఉన్నప్పుడు యుద్ధానికి ఒక వాయిస్ ఎత్తురు, యుద్ధంకు ఒక బూర ఊదేవారు. ఆ బూర ఊదినప్పుడు ఈరోజు యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. ఆ ఊద విజయము వరించినప్పుడు ఒక బూర ఊదేవారు. అంటే స్పష్టమైన ధ్వని అనేది ఉండాలి. అందుకోసమే స్పష్టమైన ధ్వని అంటే ఇప్పుడు క్రీస్తు వేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసే పునాది, ఆ పునాది అనేది స్పష్టంగా మనం సువార్తను ప్రకటించినప్పుడే ఆ సువార్త విన్నవారు హృదయాలు పొడబడి మారుమనసు పొంది పాపక్షమాన్ని ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం ద్వారా క్రీస్తు మహిమను ధరించుకుంటాము, దేవుని రాజ్యంలో, క్రీస్తు రాజ్యంలో చేరతాము. అలాంటి స్పృహలు, ఆలోచనలు మనం ఉన్నామా లేదా అనేది మనం ఆలోచన చేయాలి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో నీ ఉపదేశమును మోసం లేనిది గాను, మాన్యమైనది గాను, నిరాక్షేపమైన హితవాక్యంతో కూడినది ఉండవలెను. చూడండి బ్రదరా, మన ఉపదేశం ఏంది? మోసం లేనిది గాను, ఉన్నట్లుగా, తెల్లముగా మనం ఉన్నట్లుగా ప్రకటించాలి. కలిపి చేర్పకూడదు. మోసం లేనిది గాను, మాన్యమైనది గాను, నిరాక్షేపమైన హితవాక్యమును కూడినదై ఉండవలెను. హితవాక్యము ఆరోగ్యకరమైన వాక్యమే మనము ప్రకటించాలి. కానీ మనసులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములని, ఆయన పెద్ద ఆయనండి, ఆయనకు 100 సంఘాలు ఉన్నాయని ఆయన చెప్పింది చెప్పాలంటే అది కాదు. వాక్యమే
మరి ఆత్మనేమంకు లోబడాలి, ఆత్మనేమంకు లోబడాలి, మనసులను సంతోషపెట్టే బోధ చేయకూడదు అని లేఖనం చెప్తుంది. అలాంటి జీవితం జీవించినప్పుడు దేవునికి మహిమకరంగా జీవించే పరిస్థితి ఉంటుంది పిల్లారా. అందుకోసమే పిల్లారా 2 కొరింథీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనము, కావున ఇట్టి సంగతులు సాలిన వాడెవడు, మేము దేవుని వాక్యంను కలిపి చేర్పేడు అనేకుల వలె ఉండక నిష్కపట్యం గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తున్నాము. ఈ బోధిస్తున్న బోధ దేవుడు మెచ్చే బోధ, మనుషులు మెచ్చే బోధ కాదు. అందుకోసమే అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాదిలో ఎంత స్పష్టంగా ఉన్నది. అపొస్తలుడైన పౌలు గారు ఏ విధంగా మరి పత్రికలు రాశాడో ఆ పత్రికలకు లోబడి ఉండాలి. మనల్ని మనం ఆలోచన చేయాలి. 2 కొరింథీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనములో, అయితే కుయుక్తిగా నడుచుకొనకయో దేవుని వాక్యమును వంచనగా బోధింపకయో సత్యమును ప్రత్యక్షపరచబడాలన్న ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మిమ్మును మేము దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమాన కార్య రహస్య కార్యములను విసర్జించాలి. వాక్యం చెప్తున్నప్పుడు, వాక్యం హెచ్చరిస్తున్నప్పుడు వాక్యంకు లోబడాలి. మనలో ఉన్న అవమాన కార్యంలో అవన్నిటిని దూరపరిచేసుకోవాలి. అలాంటి పరిస్థితిలో ఉన్నామా లేదా, మరి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మనుషులు కల్పించిన పద్ధతులు, ఇచ్చక మాటలకు ధనాపేక్షను కప్పిపెట్టే బోధన చేస్తున్నామా? అలాంటి బోధ చేయకూడదని లేఖనం చెప్తుంది పిల్లరా. మరి 1 దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము, మీరెరిగి ఉన్నట్లు మేము ఇచ్చక మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగించలేదు. చూడండి, ధనాపేక్షను కప్పిపెట్టే మాటలు మాట్లాడకూడదని లేఖనం చెప్తుంది పిల్లరా. ఈరోజు చూస్తున్నామా? చూడండి పిల్లరా, ఎన్ని వాక్యంకు వ్యతిరేకంగా ఎన్ని కార్యాలు జరుగుతున్నాయి. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడ్డామా? చూడండి పిల్లరా, మనుషులు పరలోక రాజ్యం ఇయ్యలేరు పిల్లరా, మనుషులు పరలోకం తీసుకెళ్ళలేరు పిల్లరా. వాక్యము నువ్వు ఒక్కడువైనా వాక్యంకు లోబడాలి. వాక్యం ఏం చెప్తుంది? వాక్యం అనే అర్థంలో నిన్ను నువ్వు చూసుకో. సరి అయిన రక్షణలో ఉన్నవా? బైబిల్ సిద్ధాంతంగా తీసుకున్న బాప్తీసం ఉన్నదా లేదా అనేది మనల్ని మనమే ఆలోచన చేయాలి. అందుకోసమే ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది ఉన్నామా? క్రీస్తు రాజ్యంలో ఎప్పుడు చేరతామండి? ఒకడు కొత్తగా జన్మించాలి. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగా ఎప్పుడు జన్మిస్తామంటే సువార్తకు లోబడాలి. సువార్తకు లోబడి హృదయాలు పొడవబడ్డాయట. మారు మనసు పొందాలి. పాపక్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందడం ద్వారా క్రీస్తు మహిమను ధరించుకుంటాం, సంఘంలో చేర్చబడతాం. ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం. మనల్ని మనం ఆలోచన చేయాలి. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 7 వచనాల్లో, ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. చూడండి ఎంత మాటలు. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలిగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని, చూడండి ఏం చేశాడ, కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్లు రుడిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజన ముచ్చట్లకు తిరిగిరి. చూడండి ప్రేరా, ఇంత మాటలు, దేవుని మాటలను పక్కన పెట్టి మనుషులు కల్పించే పద్ధతుల వైపు తిరిగారట. ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరాట. మనుషులను సంతోషపెట్టే బోధ చేస్తున్నారని చెప్తున్నారు పిల్ల. మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? అందుకోసమే నా అసత్యం వలన దేవుని సత్యం ప్రబలన ఎడలా నేను ఇంకా పాపినై ఉండనేలా. చూడండి పిల్ల, నేను అసత్యం చెప్తున్నా, నా అసత్యం వలన దేవుని సత్యము ప్రబలదు అనుకుంటున్నావా? దేవుని మాట మనుషులు కల్పించిన మాట కొంతవరకు, అది దేవుని మాట ఎప్పుడో 100% కరెక్టే ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యం వలన దేవుని సత్యం ప్రబలనేలా నేనిక పాపినైనట్లు తీర్పు పొందనేలా. చూడండి, నేను ఇంకా పాపినై తీర్పు పొందనేలా. ఆత్మనియమంకు లోబడాలి, ఆత్మనియమం ప్రకారంగా జీవించాలి. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 వచనము, మీరు సత్యము నెరుగని వారైనందున నేను వ్రాయలేదు, కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందుననే ఏ అబద్ధము సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు రాయిచున్నాను. చూడండి, ఏ అబద్ధము సత్య సంబంధమైనది కాదు. వాళ్ళు 100 మంది ఉండి 100 మందిలో 99 మంది అసత్యం చెప్పిన ఒక్కడివి సత్యమే.
అందుకోసమే చూడండి, ఏ అబద్ధము సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందున మీకు రాయిచున్నాను. అందుకోసమే అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాదిలో ఎవరికి భయపడలేదు. అపొస్తలులు ప్రవక్తలు దేనికి భయపడ్డారు? ఆత్మనేమకు భయపడ్డారు. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తనే ప్రకటించారు. మనుషులకు భయపడలేరు, మనుషులను లెక్కయ్యలేరు. అందుకోసమే ఈరోజు మనం కూడా క్రీస్తు రాజ్యంలో అపొస్తలులు ప్రవక్తలు వేసే పునాది ప్రకారంగా మన ఆత్మీయ జీవితము కట్టుకుందాం పిల్లరా. వాక్యం వింటున్న నీవు నేను మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాదికి మనం లోబడదాం. దాని ప్రకారంగా ఎన్ని సంవత్సరాలు మరి ఎలా ఉన్నామో వాక్యంకు లోబడదాం. దేవుడు మనల్ని లైవ్లో చూస్తున్నాడు. దేవుడు అందరి హృదయాలను మరి చూసేవాడు. అందరి హృదయముల కంటే అధికుడు. వాక్యంకు లోబడదాం, వాక్యానుసారంగా జీవిద్దాం. చూడండి పిల్లల, ఈ ఆత్మనియమంకు లోబడకుండా సాతాను ఏం చెప్తున్నట? వాడి నియమం తీసుకొచ్చి పెడుతున్నాడట. వాడి నియమం ఏంటో మళ్ళా వారంలో నేర్చుకుందాం పిల్లరా. మరి ఇంతవరకు మనం నేర్చుకున్నాం. ప్రతి లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాదిలో మేము కట్టబడ్డామా లేమా అని ఇంతవరకు వాక్యాలు ఎన్నో విధాలుగా హెచ్చరించిన విధానం బట్టి స్తోత్రాలు. అపొస్తలులు ప్రవక్తలు యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను విని హృదయాలు పొడవబడ్డప్పుడు మారు మనసు పొందారు. పాపక్షమాపణ యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందారు. అప్పుడు క్రీస్తు మహిమను ధరించారు. ఆ మహిమను ధరించుకున్నవారు మరి అపొస్తలుల బోధయందు సహవాసమందును ఏడదాక ఉన్నారు. సంఘంలో చేర్చబడ్డారు. మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదుగుతూ ముందుకు సాగారు పిల్లలు. అలాంటి పరిస్థితుల్లో మేము ఉండుటకు మీ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాట ప్రకారం మా ఆత్మీయ జీవితంలో కట్టుకొని మమ్మల్ని మేము సరిదిద్దుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధనత భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పిల్లారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ సెర్చ్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచయ నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలకు వచ్చినాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.